హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు. డబల్ కా మీఠా అండి ఈరోజు రెసిపీ. దీనికి ముందుగా వచ్చి మనం బ్రెడ్ని సైడ్ పార్ట్స్ కట్ చేసేసుకొని చిన్న చిన్న స్క్వేర్ షేప్లో 4 పీసెస్ చేసుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్లో 4 పీసెస్గా చేసుకున్నాను. నేను దీనికి కోవా తీసుకున్నాను, ఇలాచీలు, కావాల్సిన పదార్థాలు అన్నమాట. సో పాలు కొన్ని మరిగించి పెట్టినవి తీసుకున్నాను అండ్ షుగర్ అండి. ఇన్నే ఇంగ్రీడియంట్స్, ఇది కొద్ది ఇంగ్రీడియంట్స్ తోటే మనము డబల్ కా మీఠా చేయొచ్చు. ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు, నేను నా స్టైల్లో చూపిస్తాను. ఆయిల్ హీట్ ఎక్కడానికి పెట్టాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే బ్రెడ్ స్లైసెస్ వేసి కొద్దిగా అంటే లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. సో ఆయిల్లో మనకి ఎన్ని పట్టినాయి అన్ని స్లైసెస్ వేసాను. నేను 2 బ్యాచెస్గా వేసాను అనమాట. లో ఫ్లేమ్లో చూసుకుంటూ కాల్చుకోవాలి. మనం ఒక సైడ్ కాలగానే ఇంకో సైడ్ తిప్పుకోవాలి. అది మీకు ఐడియా ఉంటుంది, కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేశానని ఒకసారి మీతో షేర్ చేసుకుంటున్నాను. అది డబల్ కా మీఠా వచ్చేసి మనకి ఫంక్షన్స్లో చేస్తారు కదా, కొంచెం హల్వా లాగా అలా చేయలేదు నేను, రబడీలాగా. అంటే మొత్తము బ్రెడ్ని పీసెస్ లాగా చేయలేదు, చూర పీసెస్ లాగా చేస్తారు కదా, అలా చేయలేదు నేను. కొంచెం ఎక్కువ గట్టిగా అంటే మరీ మెత్తగా కాకుండా చేసుకున్నాను అనమాట. నాకు అలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, అలా చేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం పాలు ఎక్కువ వేసేసుకొని వేడి పైన వేసేస్తే అది మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక బ్యాచ్ తీసాను నేను, మళ్ళీ మీకు వీడియోలో కొంచెం లెంతీ అవుతుందని జస్ట్ చూపిస్తున్నాను. సెకండ్ బ్యాచ్ వేసాను అనమాట. ఇది షార్ట్కట్లో చూపించాను. మళ్ళీ వచ్చేసి పాలు కొంచెం కాగబెట్టి పెట్టాను కదా, ఆ పాలల్లో షుగరు, కోవా వేసుకొని వేడి పాలు అనమాట, మరిగించిన పాలలో కోవా వేసి మెల్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కోవా కొంచెం గట్టిగా ఉంటుంది మనకి. ఇది షుగర్లెస్ కోవా యూజ్ చేస్తున్నాను నేను. సో కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి వేడి పాలలో వేసుకొని షుగర్ కొద్దిగా యాడ్ చేసుకొని పెట్టాను పక్కకి. బ్రెడ్లు నేను 2 బ్యాచెస్గా చేశాను. ఒకటి గోల్డెన్ బ్రౌన్ అయింది, ఇంకొక బ్యాచ్లో కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ చూడకపోయేసరికి మన కలర్ కొంచెం చేంజ్ అయింది. సో మీరు కొంచెం జాగ్రత్త పడితే మీకు సేమ్ కలర్లో వస్తుంది. కోవాని మంచిగా మనము పాలలో షుగర్తో పాటు డైల్యూట్ చేస్తున్నాను. బాగా కలుపుకుంటే మనకి కరిగిపోతుంది అనమాట. మీరు కావాలనుకుంటే పాలు మరిగించిన పాలు పొయ్యి పైన కొంచెం పెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసి చేసుకోవచ్చు. నేను గోరువెచ్చగానే ఉంది నాకు కూడా. మీకు ఒకవేళ పాలు చల్లగా ఉంటే కొంచెం మళ్ళీ వేడి చేసుకోండి. మళ్ళీ నేను ఫ్యూ మినిట్స్ పొయ్యి పైన పెట్టాను. ఇది కోవా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. దాంట్లో ఇలాచీ దంచి వేసాను, ఒక 4-5 ఇలాచీలు తీసుకున్నాను కదా, దాన్ని దంచి వేసేసాను. ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ మనం వేయించి పెట్టుకున్న ఆయిల్లో వేయించుకున్నవన్నీ టోస్ట్ మాదిరిగా అవుతాయి బ్రౌన్ కలర్లో. సో అవన్నీ నేను ఒక బౌల్లో అరేంజ్ చేసుకుంటున్నాను, దానిపైన వేస్తాను. యాక్చువల్లీ పాలు ఎక్కువ తీసుకొని ఎక్కువ వేసేస్తే డబల్ కా మీఠా అనేది కొంచెం మెత్తగా అవుతుంది. ఆ బ్రెడ్ పీసెస్ అన్నీ చాలా పాలు లాగేసుకొని మెత్తగా హల్వా లాగా అవుతుంది. నాకు అలా ఇష్టం లేదని నేను ఈ విధంగా చేస్తున్నాను. ఎవరికైనా అలా ఇష్టం ఉంటే మీరు ఎక్కువ పాలు తీసుకొని కోవా అందులో కరిగించుకొని ఎక్కువ పాలు పోస్తే పాలన్నీ బ్రెడ్ పీల్చుకుంటుంది కదండి, మెత్తగా అయిపోతుంది, హల్వా లాగా అవుతుంది. నేనేంటంటే ఇది షైతు కూడా అంటారు కదా, మరీ అంత కాదు, ఆ మాదిరిగా ఉండేటట్టు చేసుకుంటున్నాను నేను. నాకు కొంచెం ఎక్కువ మెత్తగా నచ్చదు, అందుకని ఇలా చేస్తున్నాను. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ అండి. వితిన్ 15 మినిట్స్లో మనం ఈ రెసిపీ రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఆల్రెడీ మనం అన్నీ కలిపి పెట్టాం కదా, షుగరు, పాలు, కోవా అన్నీ. దాన్ని తీసుకొచ్చేసి నేను ఆల్రెడీ వేయించిన బ్రెడ్ పీసెస్ పైన వేసేసాను. ఎక్కువ డిప్ చేయకుండా చూస్తున్నారు కదా, మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఒక సైడ్ కాగానే మళ్ళీ ఇంకొక సైడ్ నేను తిప్పాను దాన్ని. ఇంతే అండి, చూస్తుంటేనే నోరూరిపోయే డబల్ కా మీఠా రెడీ అయింది. నా స్టైల్లో నేను ఇలా చేసుకుంటానండి. మీకు కనుక నచ్చితే మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. దీనిపైన నేను ఫైనలీ బాదామ్స్ కట్ చేసి వేసాను. మీ దగ్గర పిస్తా ఉంటే పిస్తా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది బాదం పిస్తా కాంబినేషన్ దీనిపైన. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకోవచ్చు, లేదు ఇలానే చేసిన వెంటనే కూడా తినొచ్చు. ఎలా అయినా బాగానే ఉంటుందండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తొందరగా చేసుకునే రెసిపీ, చాలా ఈజీగా అవుతుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఒక 4 to 5 ఇంగ్రీడియంట్సే ఉన్నాయి ఇందులో. చూడండి, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది నాకైతే. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా స్పెషల్ ఒకేషన్స్లో ట్రై చేయొచ్చు, లేదా బ్రెడ్స్ ఎప్పుడైనా మన ఇంట్లో ఎవరు తినట్లేదు అంటే కూడా స్వీట్లా చేసి పెట్టినా కానీ తింటారండి. మీకు కనుక నచ్చితే వీడియోని ఒకసారి పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.